దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? కానీ జస్ట్ ఆ పేరు మార్చి ఏం లేదా? బీజేపీ వాళ్ళందరూ మంచి చట్టాలు తెచ్చినాం, డిస్పోజల్ 2 years లోపల చెప్పిండు నాకు వాడు ఒకడు. అంటే 3 ఏళ్ళ లోపల అన్ని కేసులు అయిపోతాయి. కేజ్రీవాల్ మేధావి కాదు సార్, కాదు కేజ్రీవాల్ మేధావి కదా, చీపురు పట్టుకొని అవినీతిని అంతా నిరోధించి అవినీతిలో వాడే కోరుకోపోయాడు. అన్నాజారు మాట్లాడింది విన్నారా? అన్నాజారు మాట్లాడాడు నిన్న ప్రెస్లో. సారాయి లిక్కరు వద్దని చెప్పిన కుళ్ళు రాజకీయాల్లో పోయి ఈడు పతనమైందని వద్దన్నాడు ఆయన. ఇద్దరు కలిసి చేయలేదు సార్, ఇండివిజువల్ చేశారు. అదే దెబ్బపడ్డది. నిజమేనా అది? ఈగో కానీ కాంగ్రెస్కు ఒక సీట్ వచ్చినా బాగుంటుంది, సంతోషం. అంటే ఇప్పుడు బీజేపీకి హెల్ప్ చేసినట్టునా రాహుల్ గాంధీ? అంటే ఇద్దరు ఒకటే అంటావా? అంటే ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, మనకి ఆలోచిస్తే వీడు కేజ్రీవాల్ అతిగా పోతున్నాడు ఓవర్గా. నాకు పంజాబ్ వచ్చింది, ఢిల్లీ వస్తుంది, నేపాల్ వస్తుంది, ఇది వస్తుంది, అక్కడే చెప్ప. కాంగ్రెస్ అనేది పెద్ద పార్టీ, ఎప్పటికైనా సరే పెద్ద పార్టీ. అవును, పెద్ద పార్టీ కూడా వాడు లెక్క చేసి పరిస్థితులు కేర్ చేయడు. ఇంకో పెద్ద పార్టీని సహకారం చేయాల్సిందే. అని నువ్వు పోయినా పర్వాలేదు రా బాబు, వాడు వచ్చినా బాధ లేదు, రాకుండా బాధ లేదు, పోనీ నువ్వు కూడా పోవాలని అంటే వీళ్ళ డిసిషన్ కరెక్టే కాంగ్రెస్. ఇప్పుడు వీడు ఇంకా వేరే ఇప్పుడు పంజాబ్లో వచ్చింది కేజ్రీవాల్, మహారాష్ట్రలో కొన్ని వచ్చాయి సీట్లు. గుజరాత్లో కొన్ని వచ్చినాయి కదా సార్, కేజ్రీవాల్కు గుజరాత్లో వచ్చినాయి కదా. సరే ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు మోడీకి ఢీ కొట్టే మునగాడే కదా సార్ ఇప్పుడు కేజ్రీవాల్. మమతా బెనర్జీ కూడా పొరపాటు చేసింది. ఇప్పుడు మరి అలయన్స్ పెట్టుకుంటే గెలిచేవాడు కదా రాహుల్ గాంధీకి ఒక 5 సీట్లు వచ్చాయి. అంటే అంత పెద్ద పార్టీ నేను 200 మంది బ్రాహ్మణులను వాడు కరెక్ట్ 200 మంది బ్రాహ్మణుల నుండి టెర్రరిస్టుల ముద్ర వేసి ఊచకొత పోయిన వాళ్ళు. ఏ బ్రాహ్మణుడు పుడితే ఇది కరెక్టే కాదు. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు స్వతంత్ర మన 26th బీజేపీ వాడు వచ్చి రిబ్బన్ కట్ చేస్తూ దాని గురించి మాట్లాడిండు. చాలా మంచి చట్టాలు తెచ్చినాం, దేశాన్ని మేము ఒక 50 ఏళ్ళు పరిపాలిస్తాం. ఏం లేదా? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు సార్? ఉన్నది కానీ మనకి ఎఫ్ఐఆర్ పోలీసు వాడు ఎందుకు చేయడు చెప్పండి? ఎఫ్ఐఆర్ ఎందుకు చేయడు? మన డ్యూటీ కాదా? ఎంక్వైరీ అంటాడు, ఎందుకు వదిలిపెడతాడు? ఫ్రేమ్ ఆఫ్ పేసి ఉన్నా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడు? కోర్టుకు పో అంటాడు. కోర్టులో ప్రాబ్లం మనకు తెలుసు. సెకండ్ హ్యాండ్ మేము అది చేయదు, అది సాక్షులు పెట్టమంటుంది, అది పెట్టమంటుంది, పని చేయదు. దాని మీద కంప్లైంట్ ఇస్తే ట్రాన్స్ఫర్ కావాలి. ఎవరు చెప్పాలి మన బాధ? రాష్ట్రపతికి చెప్పుకున్నాం సార్, న్యాయశాఖ మంత్రి.